చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఆటో వెళ్ళిపోతుంది. త్వరగా పోనివ్వండి. అమ్మయ్య, స్నాక్స్ కార్యక్రమం అయిపోయింది. ఇక ఆతిథ్యం మిగిలింది. హలో, ఒరేయ్ బేవర్సు, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? చెత్తదవా. అప్పటికి నాకు నీ మీద అనుమానం వచ్చింది. నేను నా సొంత తెలివితేటలు వాడకుండా ఆ ఆయాని నమ్మి నీకింత పెద్ద టాస్క్ ఇచ్చాను చూసావా? అది నేను చేసిన అతి పెద్ద తప్పు. హలో హలో హలో, వాట్ ఆర్ యు టాకింగ్? ఏంటి మీరు ఓవర్ చేస్తున్నారు? యాక్టింగ్ చేయాల్సింది మీరా నేనా? డైలాగులు చెప్పాల్సింది మీరా నేనా? హలో, ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూపించేది నేనా మీరా? రేయ్, నీకు అంతగా కావాలంటే ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకుని ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు, గద్దర్ అవార్డులు తీసుకొచ్చిస్తాను, కానీ ఆ పాపను తీసుకురారా. నువ్వెంత పనికి మాలిన వాడు అని తెలియక ఇంత పెద్ద పని అప్పచెప్పాను. ఒక పక్క నా కూతురు పెళ్ళుంది. నేను ఆ పెళ్లి పనుల హడావిడిలో ఆ వార్డెన్ని నమ్మి నీకు అప్పచెప్పాను. ఒరే, నీకు దండం పెడతాన్రా, నా మాట వినరా. ఆతిథ్యం వద్దు, గీతిథ్యం వద్దు, భూమిని తీసుకొనిరా. నా మాట విని వచ్చేసాయి. నైట్ ఏ వండాలో నేనే చెప్పానండి. అరే, ఫుడ్ తినకుండా వస్తే వాళ్ళందరూ హర్ట్ అయిపోతారు. నేను 5 స్టార్ హోటల్ నుంచి నీకు నచ్చిన ఫుడ్ తీసుకొచ్చి పెడతాన్రా. నా మాట వినరా ప్లీజ్. ఆ భూమిని తీసుకొని వచ్చేయి. మరి అదే మీకు నాకు ఉన్న తేడా. మీరైతే హోటల్ ఫుడ్ పెడతారు, ఇక్కడైతే ఇంటి భోజనం పెడతారు. భోజనానికి కక్కుర్తి పడి పాపను తీసుకురాకపోతే నేను చేస్తాన్రా. చస్తే చావండి. అరే, ఎవరైనా బతుకున్నప్పుడే కదండి తినేది. ఇప్పటికే వెజ్ ఐటమ్స్ ఏం చేస్తారో, నాన్ వెజ్ ఐటమ్స్ ఏం చేస్తారో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు నన్ను ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చెయ్యొద్దు. సరే, మీకు కావాల్సింది భూమే కదా, ఖచ్చితంగా తీసుకొస్తాను. కాకపోతే భోజనం చేసిన తర్వాత భూమిని తీసుకొస్తాను. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంట్రా? నేను ఇక్కడ పెడతానని చెప్పాను కదా. మీరక్కడ ఎంత పంచభక్ష పరమాన్నాలు పెట్టినా ఇంటి భోజనం రుచి చూడాలి కదా. రే, నీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పాను, దండం పెడతానని చెప్పాను. ఏదో ఒకటి చేసి ఈ రాత్రికి భూమిని తీసుకొని రా ప్లీజ్ రా.
నేను నీకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాను, తిండి పెట్టిస్తాను. తిండి కోసం కక్కుర్తపడితే ఇక్కడ నా జీవితం తారుమారైపోతుందిరా. రాధిక గారు, మీరేం కంగారు పడకండి. మీరొక గొప్ప నటుడితో మాట్లాడుతున్నారన్న విషయం మీరు మర్చిపోతున్నారు. నా నట విశ్వరూపం మీకు తెలియదు. ఈ రాత్రికి పాపం తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం కంగారు పడకండి, అంతా నాకు వదిలేయండి. బాయ్. భూమా భోజనమా?